ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఇప్పుడు బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటో తెలుసా? వన్ అండ్ ఓన్లీ విజయసాయిరెడ్డి. నిన్నటిదాకా వైసీపీకి షాడో, నేడు సొంతంగా పొలిటికల్ షో. అవును, ఏపీ రాజకీయాల్లో సాయిరెడ్డి వేసిన తాజా స్టెప్ అదే అందరి మైండ్ బ్లాక్ చేస్తోంది. మొన్నటి వరకు పాలిటిక్స్కు ప్యాకప్ చెప్పేసి ప్రశాంతంగా అగ్రికల్చర్ చేసుకుంటున్నానన్నారు ఆయన. మరి సడన్గా తిరుమల శ్రీవారి సాక్షిగా సొంత పార్టీ ప్రకటన చేసి పొలిటికల్ హీట్ పెంచేశారు. నిజానికి వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పేశాక కమలం గూటికి చేరాలని గట్టిగానే ట్రై చేశారు ఆయన. కానీ అక్కడ నో ఎంట్రీ బోర్డు పడటంతో ఇక లాభం లేదనుకున్నారో ఏమో, ఏకంగా సొంత కుంపటికే శ్రీకారం చుట్టారు. ప్రజా సమస్యల కోసమే నా ఈ కొత్త పార్టీ అంటూ పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చినా దీని వెనుక ఉన్న అసలు పొలిటికల్ గేమ్ ప్లాన్ ఏంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్. ఒక పక్క భారీ బడ్జెట్తో సొంత మీడియా హౌస్ను సెటప్ చేస్తూనే మరోపక్క పార్టీ అజెండా రెడీ చేస్తున్నారు. దశాబ్దాల పాటు ఒకే పార్టీకి బ్యాక్ బోన్లా ఉన్న సాయిరెడ్డి ఇప్పుడు సోలోగా బరిలోనికి దిగితే ఆ డ్యామేజ్ ఎవరికి? ఆయన టార్గెట్ చేసేది ఫ్యాన్ పార్టీనా లేక కూటమి సర్కార్నా? ఏపీ పొలిటికల్ స్క్రీన్పై సాయిరెడ్డి ప్లే చేయబోయే ఈ కొత్త ఎపిసోడ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతోందో చూడాలి. రైట్, ఇక ఈ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్కి సంబంధించి మా కరెస్పాండెంట్ కడప నుండి సుధీర్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సుధీర్, చెప్పండి. రైట్ జమీమా, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా ఆ నేత అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా చక్రం తిప్పాడని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా దాదాపుగా విజయసాయిరెడ్డి అంటేనే తెలియని వ్యక్తి కూడా ఎవరు లేరని చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి దాదాపుగా 2024లో కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే అనేక అంశాలపైన కూడా పూర్తిస్థాయిలో కూడా విజయసాయిరెడ్డి కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా గుడ్ బై చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే మద్యం కేసు కావచ్చు, మరోపక్క అలాగే అవినీతి భూముల కేసులు కావచ్చు, ఇలాంటి అంశాలపైన ఎన్నో రావడంతో కూడా ఆయన అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైతే సైలెంట్గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే పలు ఎక్కడైనా బయట కనపడిన నేపథ్యంలో కూడా పలు మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, నేను పూర్తిస్థాయిలో వ్యవసాయానికి అంకితం అవుతాను, వ్యవసాయంలోనే నేను ఉంటానని చెప్పి ఆయన పెద్ద ఎత్తున కూడా చెప్పడం జరిగింది. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా కూడా ఏదైతే ఏపీ రాజకీయాల్లో కూడా బిగ్గెస్ట్ బాంబు పెంచాడని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఏదైతే తిరుమల వెంకటేశ్వర స్వామిని ఇవాళ దర్శించుకున్న నేపథ్యంలో కూడా ఆయన అయితే కనుక ఆయనకు సంబంధించినటువంటి పొలిటికల్ రీఎంట్రీ పైన అయితే కనుక ఆయన అయితే కనుక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఖచ్చితంగా ఏదైతే విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి సొంత పార్టీ ఈ నెలలోనే పూర్తిగా కూడా దాదాపుగా ఖరారు చేసే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక దానికి సంబంధించినటువంటి అజెండా కావచ్చు, అలాగే దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏ విధంగా వెళ్ళాలి, అలాగే దానికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన నిర్దేశాలు కూడా ఎలా వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి అనే దానిపైన కూడా పూర్తిగా కూడా పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా ఆయన చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతా తానే నేను ఆ షాడో పార్టీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇవాళ పూర్తిస్థాయిలో కూడా ఒక పార్టీ స్థాపించే స్థాయికి కూడా వచ్చాడని చెప్పుకోవచ్చు. అసలు ఆయన సైలెంట్గా ఇన్ని రోజుల పాటు కూడా ఉన్నాడని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఒకసారిగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం కూడా బిగ్గెస్ట్ బాంబు కూడా పేల్చారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఆయన పార్టీ సంబంధించిన జెండా ఎప్పుడు ప్రకటించబోతున్నారో, అలాగే దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనే అంశాలపైన కూడా ఆయన కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే దాదాపుగా ఈ ఆగస్టు చివరి మనం చూసుకోవచ్చు, అంటే 30 గంటల ఈ మధ్యలోనే పూర్తిస్థాయిలో కూడా ఒక మంచి రోజు చూసుకొని ఖచ్చితంగా పార్టీకి సంబంధించిన జెండా కావచ్చు, అలాగే ఎజెండా ఎలా ఉండాలి ఏంటంటే దానిపైన కూడా ఆయన అయితే కనుక పూర్తి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక ఏదైతే ఆయన సొంత పార్టీ పెట్టిన నేపథ్యంలో కూడా ఆయనకు ఖచ్చితంగా ఒక మీడియా సంస్థ కావాలి. ఆ మీడియా సంస్థకు సంబంధించి మరోపక్క పేపర్ కూడా కావాలి. ఈ ఒక పక్క మీడియా సంస్థ, మరోపక్క పేపర్, ఈ రెండు ప్రణాళికలు కూడా అటు పార్టీకి సంబంధించినటువంటి మీడియా ఛానల్ అలాగే పత్రికను కూడా ఏర్పాటు చేసే దిశగా అయితే కనుక వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో విజయసాయిరెడ్డి అయితే కనుక మరోసారి బాంబు పేల్చారని చెప్పుకోవచ్చు. అయితే ఈ నెలలో ఆయన జెండా అలాగే ఎజెండా ప్రకటించిన తర్వాత ఏపీ రాజకీయాలు అయితే కనుక మరోసారి పెను సంచలనంగా మారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా దాదాపు మనం చూసుకోవచ్చు 2 నెలల్లో కూడా ఏదైతే రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అలాగే సర్పంచ్ ఎన్నికలు కూడా రానున్నాయి. అయితే ఈ నేపథ్యంలో కూడా ఈయన పార్టీ ప్రకటించిన అనంతరం కూడా మొట్టమొదటిగా కూడా ఆయనకు సంబంధించినటువంటి ఈ పార్టీలోకి ఎవరు వెళ్తారు ఏంటనే దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
మారుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈయన పార్టీ పెట్టిన అనంతరం కూడా ఎవరైతే ఆయనతో పాటు ఇప్పటికీ గ్రౌండ్ వర్క్ లో నడుస్తున్నటువంటి కార్యకర్తలు ఉన్నారో అలాగే ముఖ్య నేతలు ఉన్నారు కూడా వాళ్ళు కూడా బయటపడే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా టార్గెట్ గా మనం చూసుకుంటే కనుక ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్స్, జెడ్పీటీ ఎలక్షన్స్ అలాగే సర్పంచ్ ఎలక్షన్ కూడా ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా నిలబడే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున అని చెప్పుకోవచ్చు. అయితే విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి పార్టీ అయితే కనుక పూర్తిస్థాయిలో రాష్ట్రంలో పెను సంచలనంగా మారబోతుందని మనం చెప్పుకోవచ్చు జమీమా.